నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే స్పిరిచువల్ మొడాలిటీస్, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా మిగిలిన ఏ కోర్సెస్ అయినా సరే మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్, న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. దాంతోపాటుగా జ్యువెలరీకి సంబంధించిన క్వాలిఫైడ్ జెమ్ స్టోన్ బీడ్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. అంతేకాకుండా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్షన్లో ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాయి, అర్థం కావట్లేదు అని అంటున్నారు. సరే, నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ ఏంటంటే, మనీకి సంబంధించి బిజినెస్లో అప్పుల పాలైన వాళ్ళు కానివ్వండి, బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, చేసే వృత్తి వ్యాపారాల్లో కలిసి రావట్లేదు, అనుకోకుండా డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది, మనీ ఫ్లో లేదు, బతకడానికి అప్పులు చేసి బతుకుతున్నాము, జీవితంలో మనీ లేక ఎలాంటి సంతోషం లేదు అనుకునే వాళ్ళకి మీ అప్పుల బాధలు తీరడానికి, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ లైఫ్లో కలిగి మీరు మంచి ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండడానికి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు నడిచే మార్గంలో, అంటే మీ బిజినెస్లో కానివ్వండి, మీ వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి మీరు ధైర్యంగా ముందుకి ఎదుర్కొని వెళ్ళడానికి, అలాగే మీరు డబ్బు బాగా సంపాదించిన డబ్బు మీరు మంచిగా కాపాడుకోవడానికి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడేలాగా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఎలా అయితే మెన్షన్ చేశానో అలా మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి, మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, టాప్ టు బాటమ్ 28 టైమ్స్ రాయాలి. ఒక్కొక్క వర్డ్ని చూస్ చేసుకుని ఒక్కొక్క వర్డ్ 28 టైమ్స్ రాయాలి. ఏదైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలా మాత్రమే రాయాలి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో మీరు రాసేటప్పుడు ఎలా రాయాలో అలా మెన్షన్ చేస్తాం కాబట్టి హైఫన్ అనేది మీరు రాసేటప్పుడు మాత్రమే మెన్షన్ చేస్తారు. చాంటింగ్ చేసేటప్పుడు మీరు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్, టుగెదర్ చేంజ్, రెడిక్యులస్ చార్మ్, ఫైండ్ డివైన్, టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఈ 4 వర్డ్స్ కూడా ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి. రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు ఒక్కొక్క వర్డ్ని చాంటింగ్ చేయండి, జపం చేయండి. ఇలా చేసినట్లయితే కనుక నిద్రపోయే ముందు, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నిద్రపోయే ముందు చేయండి. చాంటింగ్ అనేది మీరు డేకి 3 సార్లు చేసే టైం ఉంది అని అనుకుంటే 3 సార్లు చాంటింగ్ చేసుకోవచ్చు. కానీ నిద్రపోయే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకసారి రాసి చాంటింగ్ చేస్తే చాలా మంచిది. మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు మీకు ఏ టైం నచ్చితే ఆ టైంని ఫాలో అవ్వండి, కానీ ప్రతిరోజు అదే టైమింగ్స్ని ఫాలో అవ్వాలి. అలాగే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది, లేకపోతే మ్యారేజ్ లైఫ్లో మాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, లవ్ అండ్ అఫెక్షన్ రావట్లేదు, ఒకప్పుడు నాతో ఉన్నంత ఇదిగా ఇప్పుడు ఉండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఒకప్పుడు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నాము విడిపోయి అనుకునే వాళ్ళు కానివ్వండి, మాకు తొందరగా పెళ్లి కావాలి ఇష్టపడిన వాళ్ళతో అనుకునే వాళ్ళు కానివ్వండి, ఈ వర్డ్స్ని 28 టైమ్స్ రెడ్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రాసిన తర్వాత 108 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే వర్డ్స్ని జపం చేయండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి కన్సిడ్ క్లియర్, రెండో వర్డ్ లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్, ఫోర్త్ వర్డ్ వచ్చేసి బ్రింగ్ ఆన్ లవ్ డివైన్. ఈ 4 వర్డ్స్ కూడా మీరు హైఫన్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు రెడ్ కలర్ పెన్తో క్యాపిటల్ లెటర్స్లో రాసేసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ప్రాసెస్ ఎప్పుడూ కూడా నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. కుదరలేని వాళ్ళు ఎనీ టైం చూస్ చేసుకోవచ్చు, కానీ మిస్ అవ్వకుండా మాత్రం ప్రతిరోజు ఈ ప్రాసెస్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే హెల్త్కి సంబంధించి కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి కానివ్వండి, ప్రమోషన్స్కి సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు మనీ కోసం రాస్తుంటే గ్రీన్ కలర్ పెన్, రిలేషన్షిప్ కానివ్వండి, అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి లవ్కి సంబంధించి రాస్తుంటే కనుక రెడ్ కలర్ పెన్ కానివ్వండి, పింక్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే హెల్త్కి సంబంధించి బ్లూ కలర్ పెన్ కానివ్వండి, గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి, దిష్టికి సంబంధించి చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు బ్లాక్ కలర్ పెన్ అని మాత్రమే యూస్ చేయాలి. ఇక్కడ నేను
డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరు మర్చిపోవాల్సిన అవసరం ఉన్నా సరే డిస్క్రిప్షన్లో చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, షోల్డర్ పెయిన్స్ కానివ్వండి, లోయర్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మీకున్న క్రానికల్ పెయిన్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. అలాగే ట్రావెల్ చేసేటప్పుడు కూడా మీరు రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్ కావచ్చు, ఏదైతే ప్రిస్క్రిప్షన్ని ఫాలో అవుతూ ఉంటారో అది తప్పకుండా ఫాలో అవ్వేలాగానే చూసుకోండి. లేకపోతే మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా ట్రిప్స్కి టూర్స్కి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానివ్వండి జాగ్రత్తలు తీసుకోండి. ఈ టైంలో కొంచెం మీరు ఎవరైతే కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం, వీసాల కోసం, గ్రీన్ కార్డ్ కోసం చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి కొంచెం ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పేషెన్స్గా ఉండండి. కొంచెం నెక్స్ట్ వీక్ ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ప్రెడిక్షన్స్లో చూద్దాము. బట్ ఈ వీక్ అయితే పాసిబిలిటీస్ అనేవి కనిపించట్లేదు. అలాగే ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అనే విషయంలో కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు బాగా నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసి మిమ్మల్ని లైఫ్లో వదిలేసి వెళ్ళిపోతారు. లవ్ రిలేషన్షిప్లో కానివ్వండి, మీ దాంపత్య జీవితంలో కానివ్వండి, మీరు బాగా నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. ఇంటెన్షనల్గానే మీతో కొన్ని గొడవలు పెట్టుకోవడం, మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రయత్నించి మీతో కొన్ని మాటలు అనిపించడం, దాన్ని ఆధారంగా చేసుకుని మీ దగ్గర నుంచి ఏదైనా లబ్ధి పొందాలి, మిమ్మల్ని అంటే అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళు ఉంటారు. అది ఎలా అయినా సరే, రిలేషన్షిప్లో కావచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లో హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే పోలీస్ కేసెస్ కానివ్వండి, కోర్ట్ కేసెస్ కానివ్వండి, కొన్ని వివాదాలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారానికి వస్తాయి. ఖచ్చితంగా విన్నింగ్ సిచ్యువేషన్స్ అనేవి 100% కనిపిస్తున్నాయి. కోర్టుకి సంబంధించిన కేసెస్ ఏవైతే జరుగుతున్నాయో ఖచ్చితంగా మీరు దానిలో విన్ అవుతారు. మీకు ఇప్పటి వరకు ఉన్న కొన్ని లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సంతోషాన్ని కూడా మీరు అందరితో పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పర్సనల్ లైఫ్లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తను వింటారు. ఆ శుభవార్తను కూడా మీకు తెలిసిన బంధువులతో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే కుటుంబంలో ఒక బర్త్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా మీ కుటుంబంలో మీ వైఫ్కి సంబంధించి, లేకపోతే ఆల్రెడీ ఈ రాశికి సంబంధించిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, మీ కుటుంబంలో ఖచ్చితంగా ఒక బర్త్ అంటే ఒక డెలివరీ అనేది మీ అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలుగచేస్తుంది. అంతేకాకుండా దూర బంధువులను కలుసుకోవడం, స్నేహితులను కలుసుకోవడం, కొన్ని గెట్ టుగెదర్ పార్టీస్ కానివ్వండి, గ్యాదరింగ్స్ కానివ్వండి, కొన్ని ఏదైనా సోషల్ ఈవెంట్స్కి కానివ్వండి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా గృహంలో శుభకార్యాలకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయి, పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, చిన్నపిల్లలకి సంబంధించిన శుభకార్యాలు కానివ్వండి, వాటికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం, కొన్ని ప్లాన్స్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ప్రాపర్టీస్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ రకమైన ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనేది అయితే డిస్కస్ చేసుకుంటారు. అలాగే కెరియర్ పరంగా కొంతమంది ఈ టైంలో బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా కొన్ని లవ్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సింగిల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో కొంతమంది వాళ్ళ ఇష్టాన్ని మీకు వ్యక్తపరుస్తారు. కొంతమంది వాళ్ళ ప్రేమ ఏదైతే ఉందో మీతో పంచుకోవడానికి, ఎక్కువ టైం మీతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆల్ ది బెస్ట్.